ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. జగత్తుకు జీవం పోసే పరాశక్తి మహిమను వర్ణించే మహాగ్రంథం సౌందర్య లహరి. ఈ రోజు మనం ఈ శ్లోకంలో దేవి కుండలిని శక్తి ఎలా సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి చేరి జగత్తుకు జీవం అందిస్తుందో తెలిపే అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అదేంటంటే దేవి అమృతధారలతో ఈ జగత్తును ఎలా పోషిస్తుంది? ఆ మహిమను ఇప్పుడు మనము సౌందర్యలహరి 10వ శ్లోకంలో శ్రద్ధగా విందామా మరి? సుధాధారాసారై శరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసా అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి. ఈ శ్లోకం వినగానే మనకు ఒక అద్భుతమైన దృశ్యం మనసులో నిలుస్తుంది. ఈ శ్లోకంలో దేవి యొక్క కుండలిని శక్తి, ఆమె అమృతధారలు మరియు జగత్తును పోషించే తత్వం అద్భుతంగా వివరించబడింది. దేవి సహస్రారంలో నుంచి అమృతధారలతో జగత్తును పోషిస్తూ తరువాత మళ్ళీ మూలాధార చక్రంలో విశ్రాంతి తీసుకున్నట్లు ఈ శ్లోకం చెబుతోందన్నమాట. సహస్రారం అంటే మన శరీరంలో శిరోస్థానం, దానిని చంద్రస్థానం అని కూడా అంటారు, బ్రహ్మరంధ్రం అన్నమాట. అందుకే శివుడికి అమ్మవారికి ఇద్దరికి తలపై చంద్రబింబం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ శ్లోక భావాన్ని ఒక్కొక్క మాటగా మనం అర్థం చేసుకుందాం. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు దేవిని కుండలిని రూపంలో వర్ణిస్తున్నారండి. సుధాధారాసారై, దేవి యొక్క పాదాల నుంచి అమృతధారలు ప్రవహిస్తున్నాయట. చరళయుగళాంతర్విగళితై అంటే ఆమె పాదాల మధ్య నుంచి ఆ అమృతం జాలువారుతోందన్నమాట. ఈ అమృతధారలు కేవలం దేవలోకానికే కాదు, మొత్తం ప్రపంచాన్ని పోషించే జీవశక్తిగా ప్రవహిస్తున్నాయన్నమాట. ప్రపంచం సించంతి అంటే ఆ అమృతము ఈ జగత్ అంతటిని సించిస్తోంది. ఇదేంటంటే మనకు కనిపించే జీవం, ప్రాణం, చైతన్యం అన్ని కూడా ఆ దేవి ప్రసాదించిన శక్తి అన్నమాట. ఇంకా ఏం చెప్తోంది శ్లోకంలో తర్వాత? పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం అంటే దేవి సహస్రార చక్రంలో వెలుగుతూ తన శక్తిని జగత్తుకు అందించిన తర్వాత మళ్ళీ తన స్వస్థానమైన మూలాధార చక్రానికి చేరుతుందట. భుజగనిభ మధ్యుష్ట వలయం అంటే ఇక్కడ దేవి సర్పంలాగా వలయం వేసుకుని ఉండే కుండలిని రూపంలో ఉంటుందట. అంటే ఆమె శక్తి మూలాధారంలో సర్పంలా చుట్టుకుని విశ్రాంతి తీసుకుంటుందన్నమాట. స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి అంటే మూలాధార చక్రంలో ఉన్న కులకుండంలో ఆమె తనను తాను మడుచుకుని నిద్రిస్తున్నట్లు ఉంటుందట. ఇది యోగ శాస్త్రంలో చెప్పే కుండలిని శక్తి. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం సింపుల్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, మనందరికీ అర్థం అవ్వాలంటే ఈ శ్లోకంలో ఆ జగన్మాత పరాశక్తి యొక్క కుండలిని మహిమను అద్భుతంగా వివరిస్తున్నారు. సహస్రార చక్రం అనే శిరోస్థానంలో పరమశివునితో ఏకత్వాన్ని పొందినటువంటి అమ్మవారు తన పాదయుగళం నుంచి ప్రవహించే అమృత ధారలతో శరీరం అంతా వ్యాపించి ఉన్న 72,000 నాడులను పవిత్రం చేసి జీవశక్తితో నింపుతారట. తరువాత మన శరీరంలో సహస్రారం అనే శిరోస్థానానికి చేరినటువంటి అమ్మవారు తన పాదాల నుండి వచ్చే ఆ అమృత ధారలతో శరీరంలో ఉన్న అనేక నాడులను తడిపి పవిత్రం చేస్తుందట. ఆ దివ్య శక్తి వల్ల అప్పుడు మనలో చైతన్యం, శక్తి, ఆధ్యాత్మిక వెలుగు కలుగుతుందట. ఆ తర్వాత ఆ శక్తి మళ్ళీ తన స్వస్థానమైన మూలాధార చక్రానికి వచ్చి సర్పంలాగా వలయం వేసుకుని నిద్రిస్తున్నట్లు ఉంటుందట. అంటే ఈ సాధకుడు యోగ సాధన, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం ద్వారా ఈ కుండలిని శక్తి కనుక ఇలా మేల్కొలిపితే
ఆ శక్తి మూలాధారం నుంచి పైకి ప్రయాణించి అక్కడ సహస్రారం చేరి మనకు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, పరమానంద స్థితిని ఇస్తుందట. అప్పుడు మన శరీరం, మనసు పవిత్రం అవుతూ జీవితంలో శాంతి, జ్ఞానం, దివ్యానుభూతి కలుగుతాయట. ఈ శ్లోకంలో మనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని యోగ సాధన కనుక నిజంగా మేల్కొలిపితే మన జీవితం పావనమవుతుందని, పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని పొందగలడని గొప్ప రహస్యాన్ని తెలియజేస్తోందండి ఈ శ్లోకం. అంటే ఎవడు సాధనతో ఆ కాటు వేసేటువంటి ఆ ఇంద్రియాలను అదుపు చేసుకుని పరిపూర్ణ స్థితిని పొందుతారో వాళ్ళు కాలానికి, కర్మకి అతీతులై శాశ్వత అమృతత్వ స్థితిని పొందుతారట. అది ఈ శ్లోక భావార్థం. అందుకే పూజలో మనము పూజ చేసేటప్పుడు ఆసనం, ప్రాణాయామం ప్రధానమని చెప్తారు. ఎందుకంటే తద్వారా మూలశక్తి ఉత్తేజితం అయ్యి ఇంద్రియాలు అదుపులోకి వస్తాయట. అదండి ఈ 10వ శ్లోకంలో ఉన్న మహోన్నతమైన భావార్థం. ఈ శ్లోకం దేవి యొక్క అమృతమయమైన కరుణను మరియు ఆమె కుండలిని శక్తి మహిమను మనకి తెలియజేస్తోందన్నమాట. ఈ శ్లోకం మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, మనలో ఉన్న జీవశక్తి, ప్రాణశక్తి అన్నీ కూడా ఎవరు ప్రసాదించినవి? ఆ దేవి ప్రసాదించిన కుండలిని శక్తి అట. మనము భక్తితో కనుక ధ్యానం చేస్తే ఆ శక్తి మేల్కొని మనలను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుందండి. ఇక దేవి మహిమను వర్ణించే ప్రతి శ్లోకం ఒక ఆధ్యాత్మిక రత్నం అన్నమాట. కనుక ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే మనలోని కుండలిని శక్తి మేల్కొని దేవి కృప మనందరికీ కలిగి మనందరి జీవితాల్ని పవిత్రం చేస్తుందండి. అమ్మవారి కృప లేకుండా కదిలేది ఒక్క అణువు కూడా లేదు. ఆమె కృపే జగత్తుకు జీవశక్తి లాంటిది. ఇలాంటి సౌందర్యాలహరి శ్లోకాల ప్రవచనాలు వినాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓం త్రిపుర సుందర్యై నమః.